బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి హై బీపీ ఒకటే కారణం ఉంటారా లేదంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? అగైన్ డెఫినెట్లీ హై బీపీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. ఓకే, అది ఒక్కటే అని చెప్పడానికి అవ్వదు. హై బీపీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్. సపోజిట్లీ మీరు మన టాపిక్ బ్రెయిన్ బ్లీడింగ్ అన్నారు కదా, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడానికి హై బీపీ అనేది 50% అంటే హైయెస్ట్ కాజ్ అయితే, మిగతా రిలేటివ్లీ వేరే కాజెస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా లైక్ స్ట్రెస్ అవ్వచ్చు, ఒకటి బ్రెయిన్లో అన్యూరిజం అంటాం, అంటే బ్రెయిన్లో రక్తనాళాలు బుడిపిల్లాగా తయారయ్యి అవి రప్చర్ అవ్వడం. అగైన్ దానికి కూడా కారణం మళ్ళీ బీపీని. ఇవి కాక కొన్ని టాబ్లెట్స్ హార్ట్ కోసం వాడే మందులు కావచ్చు, రక్తం పలచబడడానికి వాడే మందులు కావచ్చు, ఇవి కూడా వన్ ఆఫ్ ద కాజ్. సో ఒకటే హై బీపీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్, దాంతోపాటు రిలేటివ్లీ ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఓకే, సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అన్ని రకాల ప్రెషర్స్ ఎక్కువైపోయాయి కదా సార్. అంటే వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు, ఫినాన్షియల్ ప్రెషర్ అయి ఉండొచ్చు. సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు స్ట్రెస్ అనేది అందరిలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కూడా మెయిన్ రీజన్ అనుకోవచ్చా మనకి బ్రెయిన్ స్ట్రోక్కి? డెఫినెట్లీ అండి. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. ఇంకొకటి ఏమవుతుంది అంటే మీరు అన్నట్లు ఫైనాన్షియల్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్, కమ్యూట్, ఈ ట్రాఫిక్లో వీటితో పాటు ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి పీపుల్ ట్రైన్ ఏ డిఫరెంట్ వే. ఒక్కొక్కరు ఒకలా రెస్పాండ్ అవుతారు. కొంతమంది కొన్ని అలవాట్లు చేసుకుంటారు, కొంతమంది గేమ్స్ అంటారు, ఇలా వెళ్తారు. సో ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ మీద ఈ కొత్త అలవాట్లు ఆడవడం, వీటి వల్ల బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు, ఓవరాల్గా బాడీలో ఉండే రక్తనాళాలు పలచబడడం, అవి డ్యామేజ్ అవ్వడం, వాటి వల్ల స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. అండ్ ఆల్సో స్ట్రెస్ వల్ల మళ్ళీ బీపీ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అ సైకిల్, ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయ్యి అల్టిమేట్గా క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటాం. ఒకదానికొకటి యాడ్ అవుతూ అల్టిమేట్గా మేజర్ ఎఫెక్ట్ అయిపోయి ఈజీగా జరుగుతున్నాయి. దానివల్లే మనం ఎక్కువ నెంబర్స్ చూస్తున్నాము. ఎక్కువ సివియరిటీ ఆఫ్ ద డ్యామేజ్ ఇస్ ఆల్సో వీఆర్ సీయింగ్ ఇట్ బిగ్గర్ నెంబర్స్.